జాగ్తే హే తుమ్ బాగ్తే హే అది చూపించాలి వాళ్ళను. మళ్ళా వాడు లూటీ చేస్తుంటే మనం నాటి లేపాలి. ఇప్పుడు గొడవ చేసిన కదా దేనికోసం మేము అడగడానికి ఇంత చిన్న ఉంది ఏమయ్యా అంటే వాడు లాగుతున్నాడు కూడా వచ్చి వాడు కూర్చుంటే నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నట్టు. ఎందుకు పిటిషన్ ఇవ్వాలి? నా బుద్ధి లేదా పోయలేదా? మీరు చాంబర్ మీద దాడి చేసిందని కొట్టలేదు లేదు, లాగిండి ఎవడో చదువులేదు కదా. అడుగుతుంటే ఇంత జపం ఉందంటే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలంట. పిటిషన్ ఇస్తారా? పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట. చదువులేను బ్యూరోక్రాటిక్ గా మాట్లాడతారు. వాడు చాంబర్ మీద దాడి చేసి అంటున్నారు సార్. తెలంగాణ వాళ్ళు చాంబర్ మీద దాడి చేసిన చూడు, గాడి పగిలిందా తగిలిందా, నీ తలకా పగిలిందా, నీ గుర్రం పగిలింది, ఏం పగిలిందా అడగాలి కదా. చేస్తాం, అడిగితే తప్పవుతుందా? అడుగుతాం మేము, ఎందుకు అడగం? దాడి చేసుడు కాదు ఇక్కడ పక్కనేం. నేను తెలంగాణ ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా పాడ తోడతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన స్లోగన్. అందుకని నువ్వు ప్రాంతోత్తరవి, ఈ కులతత్వం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది, దేశభక్తి లేదు నీకు. అంత బూత్ సినిమాలు తీస్తావు కాబట్టి బూత్ సినిమాలు నిషేధించాలి. సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లిస్తారు వాటి సినిమాలకు? అన్ని బూతే కదా సినిమాలు. అందుకని ఆఖరికి బెల్లెలతో ఎక్కించుకుంటూ సినిమాలు తీయాలని చూసారు. అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయాడు వాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ జ్ఞాపకమంతా ఎవరు? చంద్రబాబు నాయుడు ఏజెంట్ వీళ్ళు. చంద్రబాబు నాయుడు ఏజెంట్లు తెలంగాణ ఉండడానికి వీల్లేదు. తెలంగాణను ధ్వంసం చేసిన వాళ్ళు, పరిశ్రమలు మూసేసిన వాళ్ళు, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసిన వాళ్ళు, పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసిన వాళ్ళు, కుటీర పరిశ్రమలు నాశనం చేసిన వాళ్ళు, తెలంగాణ ఎక్కిరించిన వాళ్ళు, అవగాహన చేస్తున్నారు. తెలంగాణ ఉండడానికి వీల్లేదు. వాడిని పొలిమేర దాకా ఆడుతుంటాం. ఈ తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజలు చేసుకోవాలి. పెట్టుబడి నుంచి గుర్తు చేయాలి. క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం. సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలే ఉండాలి. ఇప్పటిదాకా ఉండు లేదా మీరు పాపాలు కడుక్కోవాలంటే సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలు తీయండి, బూత్ సినిమాలు మానేయండి. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం. ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు. వాడెక్కడికి పోతే ఆ బావిని తెలుసుకపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమ తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు. ఈ చదువులు మాకొద్దని వాడు వేజేలు సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం. ఇది ఐడి చేయడానికి అందరికంటే ముందు పద్మ ఆయనకు దాదాపాలికి అవార్డు ఇచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు మూకిసిన పృథ్వీరాజ్ కపూర్ కారం పడాయి. అది ఎందుకు చేయరు? ఆయన బొమ్మ ఎందుకు పట్టి చిన్న చిన్న ఐడి ఈ దొంగలు పెద్దరాయి దొంగలు పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి రాసేది బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టరు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టరు. మీరు తెలంగాణ వాళ్ళు అంటరాడరు, మీకు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు. కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్ఫకాస్ భూమి. ఇది మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్ఫకాస్ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం, మేము అంటరానితనం ఒప్పుకోం. అందుకనే తెలంగాణ వాళ్ళంతా లేవాలి. మళ్ళా తెలంగాణ సినిమా రావాలి. పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి. పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి. జై తెలంగాణ ఆడాలి. తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసారు మీరు? దుడుకొబరే సినిమా ఎందుకు తీయరు? మీరు చాకలేలమ్మ సినిమా ఎందుకు తీయరు? గంటకి సినిమా ఎందుకు తీయరు? 1000 ఓడల మరి ఎందుకు తీయరు? నిర్మల్లో 1000 మంది ఓడలు తీసారు కదా బ్రిటిష్ వారు. ఆ సినిమా ఎందుకు తీయరు? తెలుసా మీకు? మీకు పాడుమొక్క చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 లేని వాళ్ళు ఉంటారు. తాగుబోతులు, వాగుబోతులు, వదులుబోతులు, తిరిగిపోతులు. ఈ దొంగలందరూ తీర్చున్నారు తెలుగు సినిమా. తెలంగాణ లేదు. ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవీ రావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చిరాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు 1000 ఓడల మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు? ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాణం ఎందుకు పోరు? వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటం. మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి ఎందుకు వస్తాం? మేము పోలీసు రాజ్యం అయితే రమ్మంటున్నాడు కదా. పొలైట్ రమ్మంటే ఆదేశాలు ఇచ్చినట్టు కాదు. రమ్మన్నాడు తెలంగాణ ఉద్యమకారులు ఏం తప్పు చేసింది చెప్పండి. ఉద్యమకారుడు సీనియర్ అయినా ఉద్యమకారుడు ఎట్లా పిలుస్తారు? మీరు ఆల కింద ఉంటారా మీరు? ఇంకా ఎప్పటికీ ఆందోళన కింద ఉండండి మీరంతా ఎప్పటికీ. అంటే ఆందోళన
సరిపోతుంది పోలీసు రమ్మని మీకు డీసీపీ ఎవరు రమ్మని డీసీపీ రమ్మని డీసీపీ నేను చూస్తున్నా అమ్మ డీసీపీ ఎవరు రమ్మ డీసీపీ పిలుస్తాను డీసీ సాయంత్రం పిలుస్తాను ఏం మాట్లాడుతున్నావు అంత అర్థనా అంత ఆయన ఏం తప్పు చేసిందని రమ్మంటారు ఏంది స్టేషన్ అంటే పోలీసు వాళ్ళ తరపు